మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్లతో 70 బిట్లతో రావడం జరిగిందండి. మరి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మిత్రులకు గమనిక, స్కూల్ అసిస్టెంట్ సోషల్ మెథడాలజీ వాళ్ళకి నా దగ్గర ఉన్న మెటీరియల్ నిమిత్తం నేనైతే బిట్లు అయితే తయారు చేస్తున్నాను. నా దగ్గర అన్ని చాప్టర్లకు కూడా బిట్లు అయితే ఉన్నాయి, వరుసగా చేస్తున్నాను. ఈ 5 డేస్లో మీకు వస్తాయి. అదేవిధంగా మీ దగ్గర ఏమైనా మెటీరియల్ ఉంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడి కనిపిస్తుంది కదా, ఆ మెయిల్ ఐడికి డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ మెయిల్ ఐడికి మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్, పీడిఎఫ్లో ఉన్నటువంటి మెటీరియల్ని సెండ్ చేయండి. నేను ఖచ్చితంగా మీరు పంపించిన మరుక్షణం నుంచి బిట్లు అయితే తయారు చేస్తానండి. కానీ నా దగ్గర ఉన్న మెటీరియల్ మాత్రం వెంటనే మొత్తం అన్ని చాప్టర్లకి నేను పంపించడం అయితే జరుగుతుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. ఉద్దేశాలు ఈ ప్రకారం ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యా స్థాయి. రెండో చూద్దామండి. మానవుడు అతని సాంఘిక భౌతిక పరిసరాలకు గల సంబంధాన్ని మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. విద్య ఆశయం, సాంఘిక అధ్యయనాల ఆశయం ఒకటే. విద్య యొక్క ఆశయము, సాంఘిక అధ్యయనాల యొక్క ఆశయం కూడా ఒకటే. అది మానవులను ప్రజాపౌరులుగా తీర్చిదిద్దడం అని చెప్పింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ ఆశయం ఒకటే. అది మానవులను ప్రజాస్వామ్య పౌరులుగా తీర్చిదిద్దడము అని చెప్పింది. ఆన్సర్ ఆప్షన్ బి, జాన్ లీ మైకేల్ జాన్సన్. ఆ డ్యాన్స్ ఈ డ్యాన్స్ ఒకటే. నెక్స్ట్, రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ప్లేటో. నెక్స్ట్ అండి, విద్య మానవుని శారీరక మానసిక అభివృద్ధికి దోహదం చేయాలని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ప్లేటో. ఐదోదండి, ప్రజాస్వామ్య సమాజంలో ఉత్తమ పౌరులుగా మనగలగడానికి కావలసిన శిక్షణ పొందడానికి ఈ బోధనాధ్యయనాలు అవసరం. మరొకసారి, ప్రజాస్వామ్య సమాజంలో ఉత్తమ పౌరులుగా మనగలగడానికి కావలసిన శిక్షణ పొందడానికి ఈ బోధన అధ్యయనాలు అవసరం. ఇది ప్రజాస్వామ్యము అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక బోధన అధ్యయనాలు. బోధనా ఫలితాలను, అభ్యసన ఫలితాలను తెలిపేవి ఏమిటి? అన్నీ దగ్గరగా ఉంటాయండి, కానీ కన్ఫ్యూజన్ ఉంటాయి. బోధనా ఫలితాలను, అభ్యసన ఫలితాలను తెలిపేవి. ఆన్సర్ ఆప్షన్ డి, లక్ష్యాలు లేదా స్పష్టీకరణలు. నెక్స్ట్, బోధనా విధానానికి మార్గదర్శకత్వం వహించేవి. అన్నీ ఒకేలా ఉంటాయి, ఏదో కన్ఫ్యూజను. బోధనా విధానానికి మార్గదర్శకత్వం వహించేవి. ఆన్సర్ ఆప్షన్ బి, లక్ష్యాలు. నెక్స్ట్, విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ డి, లక్ష్యం. తొమ్మిదోదండి, ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావాలంటే ఈ పౌరులు అవసరం. ఆన్సర్ ఆప్షన్ బి, అక్షరాస్యులైన పౌరులు. నెక్స్ట్, మానవ ప్రవర్తన మానవ సంబంధాలను నియంత్రణ చేసేవి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఆర్థిక విలువలు, సాంఘిక విలువలు, రాజకీయ విలువలు. నెక్స్ట్ అండి, నా ఊరు, నా జాతి, నా దేశం, నా ప్రపంచం అనే తాదాత్మ్య భావన కలగజేయడం ద్వారా విద్యార్థుల్లో డాష్ కలుగుతుంది.
ఆన్సర్ ఆప్షన్ సి, నాది అనే భావన కలుగుతుంది. నెక్స్ట్, దీనిని సరైన రీతిలో ఉపయోగించుకుంటే, అలవాటు లేకపోయినట్లయితే బాలబాలికలు చెడు మార్గాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. దీనిని సరైన రీతిలో ఉపయోగించుకునే అలవాటు లేనట్లయితే ఆన్సర్ ఆప్షన్ బి, విరామకాలాన్ని సరైన రీతిలో ఉపయోగించుకునే అలవాటు అయితే ఉండాలండి. ఒకవేళ లేకపోతే బాలబాలికలు చెడు మార్గాలకు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచ పౌరసత్వం ఏక ప్రపంచ భావనను అభివృద్ధి చేయాలంటే ప్రపంచం గురించండి. ఆన్సర్ ఆప్షన్ సి, అంతర్జాతీయ అవగాహన విద్యార్థులకు కల్పించాలి. నెక్స్ట్, సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ ఏది? సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘికీకరణ ఎక్కడ ఆ ప్రక్రియ మొదలవుతుందంటే పాఠశాలలోనే. ఉపాధ్యాయుడు ఆత్మ విమర్శ చేసుకొని ప్రగతిని సాధించడానికి వీలు కల్పించేవి. వేటిని చూసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి? ఆన్సర్ ఆప్షన్ సి, 1 and 2, లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు. వాటిని తయారు చేసుకొని ఉపాధ్యాయుడు మరి ఏది సాధించాము, ఏది సాధించలేదు, ఎలా చేయాలి అనేది ఆత్మవిమర్శ చేసుకునేవి ఈ లక్ష్యాలు, స్పష్టీకరణలు అనుసరించండి. నెక్స్ట్ అండి, ఆశయాలకు సంబంధించి ఆశయాలు అనేవి ఉపయోగకరమైనవి. మరి అభ్యసన అనుభవాల ద్వారా ఆశించిన మార్పులను ఈ విధంగా తెలుసుకోవచ్చు. అభ్యసన అనుభవాల ద్వారా ఆశించిన మార్పులను ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ ఏ, లక్ష్యాల ద్వారా. ఆప్షన్స్ అన్నీ ఒకలా ఉంటాయండి, కన్ఫ్యూజ్ అయితే వద్దు. నెక్స్ట్ 18ది, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి, సాంఘిక దురాచారాల పెంపుదలకు తోడ్పడటం. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మిగతా రిమైనింగ్ సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలు తెలుసుకుంటారనేదే ముఖ్య ఉద్దేశం. ఏ, ఆదర్శ పౌరసత్వం పెంపొందించడం. బి, జాతీయ భావాన్ని పెంపొందించడం. డి, అంతర్జాతీయ అవగాహన పెంపొందించుకోవడం. నెక్స్ట్, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆప్షన్ 4, ABCD అండి. అంటే సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలు ఈ 4 కూడా ఉన్నాయండి. ఒకసారి ఆపి చదివికోండి టైం లాగ్ లేకుండా. నెక్స్ట్ 25 అండి, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, వసుదైక కుటుంబ భావనకు చేయూతనివ్వకపోవడం అనేది సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం కానిది. ఇక్కడ కానిది ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్ చదవాలండి, లేదంటే షాక్ కొడుతుంది. మరి మిగతావి బోధన అభ్యాసం లక్ష్యాలే కాబట్టి ఒకసారి చూసేద్దామండి. శాసనాలను, న్యాయాలను గౌరవించడం, దేశ వనరులను యుక్తియుక్తంగా అంటే తెలుసుకొని వినియోగించుకోవడము, స్వీయ క్రమశిక్షణను పెంపొందించుకోవడం, ఇవన్నీ కూడా సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలండి. 21ది, ప్రవర్తన లక్ష్యాల ఉపయోగం కానిది ఏది? ప్రవర్తన లక్ష్యాల ఉపయోగం కానిది ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఉపాధ్యాయ సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేకపోవచ్చు అనేది ప్రవర్తన లక్ష్యాల ఉపయోగం కానిదండి. మరి ఈ ప్రవర్తన లక్ష్యాల ఉపయోగాలు చూసేద్దామండి. విద్యార్థులు ప్రవర్తన మార్పులలో, సాధనలో ఎక్కడున్నారో ఖచ్చితంగా మాపనం చేయవచ్చు. ఈ ప్రవర్తన మార్పులకు తగిన బోధన అభ్యసన యాక్టివిటీస్, కృత్యాలను ఎంపిక చేసవచ్చు. విద్యార్థుల ఆసక్తి, అభిరుచులు, సృజనాత్మకతలను పెంపొందించడానికి తోడ్పడతాయి. ఇవన్నీ కూడా ప్రవర్తన లక్ష్యాల యొక్క ఉపయోగాలండి. నెక్స్ట్, ప్రవర్తన లక్ష్యాల పరిమితి కానిది ఏది? పరిమితి కానిది ఆన్సర్ ఆప్షన్ బి, విద్యార్థుల స్వేచ్ఛను, స్వీయ సామర్థ్యాలను నియంత్రణ చేయలేవు అనేది ప్రవర్తన లక్ష్యాల పరిమితి కానిదండి. కానిది మిగతా అన్నీ కూడా పరిమితులేనండి.
రాబోయే మార్పులు అంచనా వేయడం కష్టం, ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలు కూడా రావచ్చు. సో ఈ విధంగా మొత్తం అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్, విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి కానీ లక్ష్య సాధనకు కాదని వీరి అభిప్రాయం. ఆన్సర్ ఆప్షన్ డి జాన్సన్. జాన్సన్ పాలు పంచుకోవడం జాన్సన్. ఎవరు పంచుకుంటారు పాలు? జాన్సన్. నెక్స్ట్, బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో స్పష్టత, సంతృప్తి లేదు అని అభిప్రాయపడింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆర్వెల్. స్పష్టత, సంతృప్తి లేనివాడు ఎవరు? ఆర్వెల్. 6,000 సంతృప్తి లేదు, ఇంకా ఎక్కువ వేలు కావాలట, 8,000 9,000 కావాలట. నెక్స్ట్, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం ఏది? సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. పరస్పర సహకారం, సర్దుబాటు, సహనం మొదలైన సుగుణాలను పెంపొందించడం సాంఘిక అధ్యయన బోధన లక్ష్యం. హింసావాదాన్ని, ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని, ఈ భావాలను తిరస్కరించడం, లౌకిక భావాన్ని పెంపొందించడం, ఇవన్నీ కూడా సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాలు. 26వది, సాంఘిక అధ్యయనాల లక్ష్యాలు వీటిపై ఆధారపడి ఉండవు. సాంఘిక అధ్యయనాల లక్ష్యాలు వీటిపై ఆధారపడి ఉండవు. ఆన్సర్ ఆప్షన్ బి విద్యార్థి ఆర్థిక స్థాయి సమస్యలు. విద్యార్థి యొక్క ఆర్థిక స్థాయి సమస్యలు. నెక్స్ట్, సాంఘిక అధ్యయన బోధన లక్ష్యాల లక్షణం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి ఆచరణ శూన్యంగా ఉంటాయి అనేది కాదండి. మరి బోధన లక్ష్యాల లక్షణాలు చూద్దామండి. తరగతి గది బోధన ద్వారా తరగతిలో సాధించడం జరుగుతుంది. ఈ బోధన లక్ష్యాలను విద్యార్థి ప్రవర్తన మార్పుకు దోహదపడతాయి. బోధనకు మార్గదర్శకత్వం కూడా వహించేవి ఈ బోధన లక్ష్యాలే. 28వదండి, విద్యార్థి మంచి అభ్యసన కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని ఈ విధంగా అంటాము. మరొకసారి, విద్యార్థి మంచి అభ్యసన కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని ఈ విధంగా అంటాము. ఆన్సర్ ఆప్షన్ డి స్పష్టీకరణలు. మరి అభ్యసనకు ప్రాణం వంటిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధన. మరి బోధన అభ్యసన లక్ష్యాలను ప్రధానంగా ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? బోధన అభ్యసన లక్ష్యాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 3 రకాలుగా. మరి సాధారణ జ్ఞానం, విషయ జ్ఞానం, వివేచన జ్ఞానం ఏ లక్ష్యాలకు మూలం? సాధారణ జ్ఞానం, విషయ జ్ఞానం, వివేచన జ్ఞానం ఏ లక్ష్యాలకు మూలం? ఆన్సర్ ఆప్షన్ సి జ్ఞాన లక్ష్యాలు. నెక్స్ట్, మనోచలనాత్మక లక్ష్యానికి మూలం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అభ్యసన ఫలితాలు. మనోచలనాత్మక లక్ష్యానికి మూలము అభ్యసన ఫలితాలు. నెక్స్ట్ అండి, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం అనేది ఏ లక్ష్యానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ జ్ఞానము. వర్గీకరించడం, దోషాలు కనుక్కోవడం, దోషాలు సరిదిద్దడము, విచక్షణ చేయడం. వర్గీకరించడం, దోషాలు కనుక్కోవడం, దోషాలు సరిదిద్దడం, విచక్షణ చేయడం ఈ లక్ష్యానికి సంబంధించినవి. ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. పోలికలు, భేదాలు తెలపడం, సంబంధాలను గుర్తించడం ఈ లక్ష్యానికి సంబంధించినది. పోలికలు, భేదాలు తెలపడం, సంబంధాలను గుర్తించడం. ఆన్సర్ ఆప్షన్ ఏ అవగాహన. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వినియోగం లక్ష్యం కానిదేది? ఆన్సర్ ఆప్షన్ సి నూతన పరికల్పనను రూపొందించలేడు అనేది వినియోగ లక్ష్యం కానిదండి. మరి వినియోగ లక్ష్యాలన్నీ చూసేద్దామండి. సమస్యను విశ్లేషించి దాని కీలకమైన అంశాలను గుర్తిస్తాడండి. అదేవిధంగా తనకు తెలిసిన దానితో సమస్య పరిష్కారానికి సంబంధాన్ని స్థాపిస్తాడు. నూతన పరికల్పనలను రూపొందించగలడు. జరగబోయే ఫలితాన్ని చెబుతాడండి. నెక్స్ట్ 37వది,
ఒక పనిని వేగంగా, స్పష్టంగా, ఖచ్చితంగా చేయగలగడం అనేది ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ బి నైపుణ్యము. నెక్స్ట్, నైపుణ్య లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను మరి సరైన వాటిని వరుస క్రమంలో సూచించండి. ఆన్సర్ ఏబిడి. పటాలు, చార్టులు, కాలపట్టీలు మొదలైనవి చదవగలడం. కోటలు, పిరమిడ్లు, పనిముట్లు, నమూనాలు చక్కగా తయారు చేయగలడం. సేకరించిన సమాచారాన్ని నివేదికగా తయారు చేసి చక్కగా ప్రదర్శించడం. ఇవన్నీ కూడా నైపుణ్య లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్, పనిని వేగంగా, పరిపక్వతతో, తన అవసరాలకు అనుగుణంగా నియంత్రించే సామర్థ్యమే. ఇక్కడ వేగంగా కూడా ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి సునిశ్చితత్వం. నెక్స్ట్, వివిధ కృత్యాలను సంబంధానుగుణంగా ఒక వరుస క్రమంలో అమర్చి వాటి మధ్య సమన్వయాన్ని కలిగజేసే శక్తి సామర్థ్యాలను పెంపొందించడమే. ఆన్సర్ ఆప్షన్ డి సమన్వయం. వివిధ కృత్యాలకు సంబంధ అనుగుణంగా ఒక వరుస క్రమంలో అమర్చి వాటి మధ్య సమన్వయాన్ని కలిగజేసే శక్తి సామర్థ్యాలను పెంపొందించడమే సమన్వయం. నెక్స్ట్, ఏ కృత్యాన్నైనా అప్రయత్నంగా, తనంత తానుగా, అతి సహజంగా, ఎటువంటి తడబాటు లేకుండా చేయడాన్నే. ఏ కృత్యాన్నైనా అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండానే, అప్రయత్నంగానే, తనంత తానుగా, అతి సహజంగా, ఎటువంటి తడబాటు లేకుండా చేయడాన్నే ఆన్సర్ ఆప్షన్ బి సహజీకరణం అంటారు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు తన బోధనల ద్వారా బోధనా లక్ష్యాన్ని సాధించినప్పుడు, మరొకసారి, ఉపాధ్యాయుడు తన బోధనల ద్వారా బోధనా లక్ష్యాన్ని సాధించినప్పుడు విద్యార్థుల్లో కొన్ని సామర్థ్యాలు ఏర్పడతాయి, కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రవర్తన మార్పు అంటారు. నెక్స్ట్, ఒక అంశం పట్ల విద్యార్థి ఆచరణలో కనబడే ఆతృతను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అభిరుచి అంటారు. నెక్స్ట్, వివిధ రకరకాల నాణాలు సేకరించి ఆల్బమ్గా తయారు చేయడం దీనికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ సి అభిరుచికి సంబంధించింది. నెక్స్ట్, అభిరుచి లక్ష్యానికి సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అనాసక్తి గల అంశాలపై రచనలు చేయడం. సంబంధించింది కానిదండి, సారీ అండి, ఇది అనాసక్తి గల అంశాలపై రచనలు చేయడం అనేది, అనాసక్తి అంటే ఆసక్తి లేనటువంటి గల అంశాలపై రచన చేయడం అనేది అభిరుచి లక్ష్యానికి సంబంధించింది కాదండి. నెక్స్ట్ అండి, విద్యార్థులలో దాగి ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలను వ్యక్తపరిచే స్థితిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆసక్తి అంటామండి. నెక్స్ట్, దేశభక్తి, నిజాయితీ, సహనం, సహకారం, పరోపకారం వంటి వాటిని ఈ లక్ష్యానికి ఉదాహరణగా చెప్పుకుంటాము. దేశభక్తి, నిజాయితీ ఇవన్నీ కూడా. ఆన్సర్ ఆప్షన్ డి వైఖరిలోకి వస్తుందండి. దేశభక్తి, నిజాయితీ, సహనం. ఎలా చెప్తామంటే, నిజాయితీ, ఒక వ్యక్తి తన షాపు దగ్గర ఒక వస్తువుని, బ్యాగ్ను వదిలి వెళ్ళిపోయాడు, కానీ ఈ వ్యక్తి తన బ్యాగ్ని ఇచ్చేశాడు. క్రింద వాటిలో ఏ లక్ష్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అంటే వైఖరి. సహనం, సహకారం, ఈ విధంగా ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వచ్చండి. నెక్స్ట్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సమస్యలపై నిష్పక్షపాతంగా న్యాయ అన్యాయాలు చేయడం అనేది ఏ లక్ష్యానికి సంబంధించింది? జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అండి. ఆన్సర్ ఆప్షన్ సి వైఖరి. మరి వైఖరి లక్ష్యానికి సంబంధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సాంఘిక, పౌర సంబంధమైనటువంటి పనులలో ఇతరులకు సహకరించకపోవడం వైఖరి లక్ష్యానికి సంబంధించినది
నది, సంబంధించినది కాదు, సంబంధించనది. ఇక్కడ వైఖరి లక్ష్యానికి సంబంధించినవి చూద్దామండి. ప్రజల సమస్యలను సానుభూతితో పరిశీలించడం, చట్టాలను గౌరవించడము, వివిధ జాతుల ప్రజల జీవనం పట్ల గౌరవం చూపడం, ఇవన్నీ కూడా వైఖరి లక్ష్యానికి సంబంధించినది. నెక్స్ట్, తోటి వారిలోని ఉత్తమ లక్షణాలను గుర్తించి అభినందించడాన్ని ఈ లక్ష్యంగా గుర్తించాలి. ఆన్సర్ ఆప్షన్ డి, ప్రశంస. నెక్స్ట్, గొప్పవారి జీవిత చరిత్రలు చదివేటప్పుడు వారిలోని ఉన్నత వ్యక్తిత్వాన్ని అభినందిస్తూ బలహీనతను విమర్శించడం అనేది ఈ లక్ష్యానికి సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ డి, ప్రశంస. సో ఇక్కడ అభినందించడమే ప్రశంస అనుకుంటాము, బలహీనతను విమర్శించడం కూడా ప్రశంసే. నెక్స్ట్, ఏ సంవత్సరంలో లక్ష్యాల వర్గీకరణ బోస్టన్లో జరిగింది? ఏ సంవత్సరంలో లక్ష్యాల వర్గీకరణ బోస్టన్లో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, 1948. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ. 1948లో బోస్టన్లో జరిగినటువంటి మానసిక శాస్త్రవేత్తల అసోసియేషన్లో లక్ష్యాలను ఎన్ని వర్గాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 3 వర్గాలుగా విభజించారు. మరి బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ కృషి చేసిన రంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జ్ఞానాత్మక రంగము. మరి భావావేశ రంగంలో కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, ఎలిజబెత్ సింప్సన్. ఎలిజబెత్ సంప్సన్ భావావేశ రంగము. నెక్స్ట్, మానసిక చలనాత్మక రంగంలో కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్హెచ్ దవే. నెక్స్ట్, మన రాష్ట్రంలో జీవో నెంబర్ 1781ని ప్రభుత్వం జారీ చేసిన సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1971, 1781. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జీవో నెంబర్ 1781 ప్రకారము, మరి అది దేనికన్నా తెలియాలి కదా మనకి. 7వ తరగతి 10వ తరగతుల్లో విద్యార్థులు పరీక్షా మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, కాసు బ్రహ్మానందరెడ్డి. నెక్స్ట్, విద్య యొక్క పరమావధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, విద్యా లక్ష్యాలు సాధించడము. నెక్స్ట్, గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం అనేవి? ఆన్సర్ ఆప్షన్ బి, భావావేశ రంగంలోకి చెందుతాయి. గ్రహించడము, ప్రతిస్పందించడము, విలువ కట్టడము. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం ఏ రంగంలోకి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ, మానసిక చలనాత్మక రంగంలోకి. మరి దీనికి కంటిన్యూటీగా మరి ఎస్జిటిలో ఈ చాప్టర్ ఉందండి. మరి ఇది అది రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ వీడియోని కూడా చూడండి. దీనిలో ఉన్నటువంటి ఈ మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, దీంతో ఏది వస్తాయి అన్నీ వివరణాత్మకంగా మంచి బిట్లతో చేయడం జరిగిందండి. 200 పైచీలకి బిట్లు. ఆ బిట్లతో అది చూసినట్లయితే మీకు ఆ ప్రాబ్లం దీని తర్వాత ఏది వస్తుంది, ఏ రంగంలోకి ఏం వస్తాయి అన్నీ కూడా విడమర్చి మనకి టక్ రఫ్ గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మరి ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి, అక్కడ నుంచి చూడండి. చాలా ఈ కంటెంట్కి రిలేటివ్ ఉన్నటువంటి ఎస్జిటి మెటీరియల్ అండి అది. ఓకేనండి, మీకు అటు చేయాలి ఇటు చేయాలి, అందరినీ నేను కవర్ చేయాలి. ముఖ్యం అదే, దేనికి రిలేటెడ్ ఉంటుంది ఒకళ్ళొకళ్ళు ట్యాగ్ చేయడమే నా యొక్క ఉద్దేశం అండి. అంటే రిలేటెడ్ టాపిక్ ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ అండి, ఒక స్థాయి అమూర్త భావన నుండి వేరొక స్థాయికి మార్చడము అనేది? ఆన్సర్ ఆప్షన్ బి, అనువదించడం. ఒక స్థాయి అమూర్త భావన నుండి వేరొక స్థాయికి మార్చడం అనేది అనువదించడం. నెక్స్ట్, ప్రపంచీకరణతో మానవ సమాజాలలో, ఆలోచనలలో, సంబంధాలలో వచ్చే మార్పులను ఊహించడము అనేది ఇక్కడ ఎక్స్ట్రాపోలేషన్ అంటారండి.
ఎక్స్ట్రాపోలేషన్. మరొకసారి అండి, ప్రపంచీకరణతో మానవ సమాజాలలో, ఆలోచనలలో, సంబంధాలలో వచ్చే మార్పులను ఊహించడం అనేది ఎలక్ట్రాపోలేషన్. నెక్స్ట్, విద్యార్థి తన సొంత మాటల్లో యువతపై పాశ్చాత్య భావజాల ప్రభావం గురించి వివరించడమును ఏమంటాము? మరొకసారి, విద్యార్థి తన సొంత మాటల్లో యువతపై పాశ్చాత్య భావజాల ప్రభావం గురించి వివరించడమును ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, వ్యాఖ్యానించడం. నెక్స్ట్, ఉష్ణఖండ పశ్చిమ భాగాలలోనే ఉండడం తూర్పు భాగంలో లేకపోవడానికి కారణం ఏమిటి? చెప్పడం అనేది, కారణాలు చెప్పడము. ఆన్సర్ ఆప్షన్ బి, విశ్లేషణలోకి వస్తుందండి కారణాలు చెప్పడం అనేది. నెక్స్ట్, సముద్ర సామీప్యత, జనాభా, పరిశ్రమలు, సముద్ర మట్టం నుండి ఎత్తు మొదలైన అంశాల ఆధారంగా ఒక ప్రదేశం అభివృద్ధిని గురించి చెప్పగలగడమే. మరొకసారి అండి, సముద్ర సామీప్యత, జనాభా, పరిశ్రమలు, సముద్ర మట్టం నుండి ఎత్తు మొదలైన అంశాల ఆధారంగా ఒక ప్రదేశం అభివృద్ధిని గురించి చెప్పగలగడమే. ఆన్సర్ ఆప్షన్ బి, సంశ్లేషణ. సో వేరు అంశాలు క్రోడీకరించుకొని ఒక ప్రదేశం యొక్క అభివృద్ధిని చెప్తున్నాం. అంటే వేరే అంశాలను జోడించి ఒకే అంశంగా ఒక అంశం యొక్క డెవలప్మెంట్ గురించి చెప్తున్నాం కాబట్టి అనేక అంశాలను కలపడం అనేది ఇక్కడ సంశ్లేషణలోకి వస్తుంది. నెక్స్ట్, మంచి చెడులు, ఉత్తమ అధమాల మధ్య గల తేడాలను గుర్తించగలగడమే. ఆన్సర్ ఆప్షన్ డి, మూల్యాంకనము. నెక్స్ట్, వివిధ రకాల నాగరికతల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, ప్రాచీన కట్టడాలను చూడాలనే ఆసక్తి దీనికి సంబంధించినవే. ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రతిస్పందించడము. నెక్స్ట్, మానవ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బాధ్యతలను గుర్తించడం, జీవిత తత్వం ఈ దశలోనే అభివృద్ధి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి, వ్యవస్థాపనం. వీడియోలో ఇంకొక బిట్ ఉందండి. శీలస్థాపనం చేయడం ఈ విధంగా జరుగుతుంది. శీలస్థాపనం చేయడం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, ఏసీడీబీ. ఏ, వైవిధ్యం కలిగినటువంటి కృత్యాలను నేర్చుకోవడము, వైయక్తిక, సాంఘిక, భావోద్రేక సర్దుబాటు చేయడము, సాధారణీకరణ సమ్మతిని పెంపొందించుకోవడము, శీలస్థాపనం చేయడము. ఇవన్నీ వరుస క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా ఇలాంటి బిట్లు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మన మార్కులు పోగొట్టడానికి, మరి ఎవరైతే పోటీలో పాల్గొంటున్నారో ఈ అభ్యర్థులను ఫిల్టర్ చేయడానికి ఇలాంటి బిట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడుతుంటాయండి. మరి వీడియోలో చివరి పెట్టండి, దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. విద్యార్థికి తను చేసిన కృత్యం మీద ఎటువంటి నియంత్రణ ఉండకుండా నిష్పాదనలు అసంపూర్ణులుగాను, అపరిపక్వంగాను దీనిలో ఉంటాయి. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి, సైనింగ్ అవుట్.